మా పొట్టలు ఒత్తుకోవచ్చున్నాయి లోపల. బంగారం ఉంటాయి రెండు అయితే. ఇది వ్యూ. వావ్, ఆ షిప్ చూడండి గైస్. అది తెలంగాణ, మాది తెలంగాణ. దొంగ వాళ్ళు ఉంటారు, స్కామ్ వాళ్ళు ఉంటారు. ఇంజన్ స్టార్ట్ చేస్తారు. లెవెల్ అవుతుంది, ఇంకా మేము ఇక్కడే ఉన్నాం. మీకు ట్రాఫిక్ చూపిస్తే ఎట్లా ఉందో స్థితి. సో మేమేం గేట్లు దుబ్బుకొని వచ్చినాము, అయినా ఇంకా ఎన్నో ఉన్నాం మేము. 1:30 అవుతుంది, ఇంకా ట్రాఫిక్ ఇట్లే ఉంది. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. వెహికల్స్, ఈ వెహికల్స్, ఆ వెహికల్స్ అన్ని బ్లాక్. సిచ్యువేషన్ అయోధ్యకి పోనీకి. మేము ఈరోజు అయోధ్య పోవట్లేదు, ఫిక్స్ అయిపోవాలి ఇక. చూడండి అసలు ఏంది అసలు, వామ్మో నాయనా, అసలు ఏ వెట్టి కదులుతలేవు, ఏ వెట్టి పోవట్లేవు, మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇక. సో గుడ్ మార్నింగ్ గైస్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. మనం అయోధ్య పోతాం అనుకుంటే కాశీకి వచ్చినాము. ఇలా చాలా రష్ ఉండే, మొత్తం ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉండే. సో ఇక 1.5 డే పడుతుంది అనమాట పోనీకి, జస్ట్ 150 కిలోమీటర్స్కి. సో డిసైడ్ అయిపోయి మేము ఇక కాశీకి కాశీకి వచ్చేసాము. సో ఇక్కడ మంచిగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో గైస్ ఇప్పుడైతే మేము స్నానం చేయడానికి వెళ్తున్నాం. స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం మాకు తెలీదు, అన్న చెప్తాడు, వినండి. ఇప్పుడు ముందు మేము కాశీకి వచ్చాము. కాశీ దశస్వామి మీద గాడికి పోయి అక్కడ స్నానం చేసి, ఓకే, గంగలో మునికేసిన తర్వాత కాలభైరవుని దగ్గరికి వెళ్ళి అతన్ని దర్శించుకొని, ఓకే, ఆ తర్వాత కాశీ గణేశుని దర్శించుకున్న తర్వాత, ఓకే, కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకొని, ఆ తర్వాత అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా, అవును, శక్తిపీఠం చాలా డిసప్పాయింట్ అయినాం అనమాట. అంటే నిన్న అయోధ్య పోదామని అనుకున్నాం కానీ అది కుదరలేదు. ఇక చూద్దాం, ఇక ఒకవేళ కాశీ దర్శనం అయిన తర్వాత పోవాలనుకుంటే పోదాం. ఓకే, బోట్ ఒక్కరికి వచ్చేసి 550 అని చెప్తున్నారు ఇప్పుడు, కానీ ఎక్కువ, అది మస్తు ఎక్కువ. చూద్దాం ఇంకా లోపల ఏమన్నా ఉంటే. మామూలు పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఓ డోర్ ఓపెన్ చేస్తారు. ఫారినర్స్ కూడా వస్తారు. మీరు ఎప్పుడు వస్తారు? ఇక మీరు కూడా రండి గైస్, బాగుంటుంది. మొత్తం అందరూ వచ్చేయాలి, ఇందులోకి అందరూ రావాలి. నేను అది కోరుకుంటున్నాను నిజంగా. మరి వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో లేదంటే తెలియదు. కుక్క కడసానా కడసదు మాకు పొట్టలు ఒత్తుకోవచ్చున్నాయి, మా పొట్టలు ఒత్తుకోవచ్చున్నాయి లోపల. అది బాధ. అరే మళ్ళీ ఇక్కడికి కూడా వస్తుర్రా. అయ్యా అరే ఎవర్రా మీరు? వచ్చేసిన మనం ఫైనల్కి గంగా దగ్గరికి. ఇప్పుడు మళ్ళా స్నానం చేద్దామా, స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని పోదాం. మీకు ఒకసారి వ్యూ చూపెడతా, చూడండి ఎలా ఉందో. ఇది వ్యూ. సో గైస్ ఇక్కడికైతే వచ్చేసినాము. చాలా అంటే చాలా రష్ ఉంది, నూకేస్తుంది ఇట్లా. సో గైస్ లైఫ్ జాకెట్ బోట్ వేసుకుంటాం. ఓయ్ అమ్మా, అయ్యో ఫస్ట్ టైం అయ్యా బోట్లో. చూడండి ఎలా ఉన్నారో చూడండి, అసలు జనాలు మామూలుగా లేరు. మనం అటు సైడ్ వెళ్ళి ఇక స్నానాలు చేసుకొని వద్దాం మళ్ళీ. బాబాయ్ చెప్తున్నా, ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. ఏడో కింద పడతాం ఏమో భయం అవుతుంది మాకు. ఏం మోటార్ పెడతాడా, ఏం పెడతాడా తెలియదు నాయన. ఈడేటో తిప్పుతున్నాడు అయ్యా. రే భయ్యా, ఇంజన్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడేమో, చూడడేమో. ఓయమ్మా, ఓ
అది ఇంజన్ అయిపోయింది. వావ్, ఆ షిప్ చూడండి గైస్, అది చాలా అద్భుతమైన అంటారు మరి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా ఫస్ట్ టైం ఇలా పడవలో ప్రయాణం చేస్తున్నాం గైస్. అంత చిల్లరగా అనుకుంటున్నారు. సో గైస్, చిరంజీవి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మొత్తం ఈ వ్యూ అంతా చూపెడతాడు అనమాట. అదంతా అది ఇక్కడ మనం ఆ రూట్కి వెళ్తాం ఇప్పుడు. సో ఇటు సైడ్ మన బ్రహ్మానందము గంగా అర్పణం అంటారు కదా, అది ఇక్కడే. నాయనా, నీ దగ్గర బంగారం ఉంటాయి ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. రెండు అయితే అలా వేస్తే రెండు అవుతుంది ఆయన ఇచ్చే బంగారం. మీది ఎక్కడ? తెలంగాణ? మీది తెలంగాణే, మాది తెలంగాణే. మీది తినాలే, అమ్మాది తినాలే, అమ్మది తినాలే, మనది తెలంగాణే. నా ప్రయాగరాజ్ లో ఎట్లా చల్లగా ఉన్నాయి, దానికంటే ఘోరంగా ఉన్నాయి. అమ్మా, ఇందాక కష్టమే ఇక. సో గైస్, ఇప్పుడైతే స్నానం చేసాం, ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం అనమాట. కానీ ఆకలి అవుతుంది ఘోరంగా. సో తినాలా లేదా ఆలోచిస్తున్నా. సో గైస్, ఇప్పుడైతే బోట్ ఎక్కడానికి పోదాం అనుకుంటాం, కానీ ఎవరి బోట్ ఎక్కిరా వాన్ బోట్ ఎక్కాలంటుంటే వాడేమో అది దింపేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ లేనే లేడు, కనిపిస్తా కూడా కనిపిస్తలేడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో చూద్దాం. మీరు ఒకవేళ బోట్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు 100 రూపీస్ ఇచ్చేసి బోట్ ఎక్కేసి ఇటు సైడ్ వచ్చేసి ఒక్కరికి 200. సో గైస్, మనమైతే ఇప్పుడు బోట్ ఎక్కినాం. సో ఇది 40 గార్డ్స్ 40 గార్డ్స్ చూపిస్తాడు ఆయన. 40 గార్డ్స్ చూపిస్తాడంట బోట్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకే, ప్రైస్ ఎంత అయిపోయింది? ఒక్కరికి వచ్చేసి 200 కదా, ఒక్కరికి 200 అని చెప్పింది కదా. 200 వచ్చేటప్పుడు చిన్న బోట్లు వచ్చినాము, ఒక్కరికి 100 రూపాయలు తీసుకుంటూ ఇక్కడ ఈ గంగా నది ఈతల ఒడ్డుకు వదిలేసిండు. ఇప్పుడు మేము స్నానాలు చేసాం, అంతా అయిపోయింది. మేము పోదాం అనుకుంటే డిమాండ్ 200 అయింది. 40 ఘాట్లు చూపించే అంత కాడికి వచ్చింది. వీళ్ళు 200కే చూపిస్తా అన్నాడు. బయట ఒకటి కలిసిండు 550 అని చెప్పి 40 ఘాట్లు చూపెడతాడు. దొంగలు ఉంటారు, స్కామ్ గాలు ఉంటారు. మీరు వస్తే మాత్రం ప్లాన్ చేసుకోండి. మన బ్రహ్మానందం ఎట్లా దోసుకుంటాడు అట్లా నీకు నాకు మరి నాకు దోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో చూసుకొని రండి ఏమున్నా. సో ఒక్కని కాకుండా 2-3 అడగండి, పని అయిపోతుంది తాత. సో గైస్, మనమైతే స్టార్ట్ అయినాం అనమాట. సో 40 ఘాట్స్ చూపెడతా అన్నాడు. సో ఎక్కడెక్కడ సో గైస్, మనమైతే షిప్ ముందుకు వచ్చేసినాము. సో ఇదంతా కాశీ అనమాట. లిటరల్లీ క్రేజీ ఉంది ఇక్కడ. ఘాట్లన్నీ రైంగా చూపిస్తాడు ఇప్పుడు. 40 ఘాట్స్ వస్తే దీంట్లోనే లలిత ఘాట్ ఆడ రాసిన పేరు లలిత ఘాట్ అన్నది. ఇది చూడండి ఇప్పుడు క్రేజీ ఉంది వ్యూ అయితే, అసలు మామూలుగా లేదు వ్యూ. బాగుంది. అక్కడికి తిప్పేసుకుంటలేము నాకు తెలిసేవాడు. తిప్పలేదు, మనం తిప్పలేదు. గంగా అనేది ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చిందంటే వైట్ కలర్ శాండ్ అనేది కదా, మొత్తం ముట్టుకొని పోతుంది అన్నమాట. పైదాకా వస్తుంది. లిటరల్లీ కాశీకి రండి. ఎట్లా ఉన్నదంటే మీరు మళ్ళీ జన్మలో గుర్తుపెట్టుకుంటారు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. భలే ఉంది, లిటరల్లీ క్రేజీ. అబ్బా సాయిరామ్. చాలా గట్టి పట్టుకోవాలి అంటే గోపురం అలా పట్టదంటే ఇక అంతే, ఇక బొక్క పడ్డంటే సినిమాలో కూడా కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు. 23 years పట్టింది అనమాట ఇక్కడ రానికి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నెంబర్ 1 అంతేనా? వర్తా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇక్కడ ఈ గాడి కాడ పబ్లిక్ లేదు. ఇది కాశీ.
టోటల్ కాశీ. అక్కడ శవాలను కలుస్తుంది, అక్కడ వాటర్ అన్నీ అయ్యాయి. ఆ గోడ్రస్ అక్కడ ఉన్నారు చూడండి, ఆడున్నారు. ఏదో పెద్ద పంచాయతీ ఉంది. బోట్ వేయడం ఆపుతారు, అన్ని బోట్ల గుర్తు కూడా పోతున్నాడు. ఇప్పటికే 3-4 బోట్లు కుట్టినాడు రోడ్డు ఈడ. కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం గైస్, చూద్దాం ఇప్పుడు. సో గైస్ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం, కానీ టెంపుల్ దొరుకుతుంది, మొత్తం తిరుగుతున్నాము. అయితే చాలా పెద్దగా ఉంది. శివుని దర్శించుకోవాలంటే ఓ అమ్మో మామూలు లైన్ అందాక ఉంది. సో మేము కాలభైరవ టెంపుల్ కోసం వెతుకుతున్నాము. ఆడ రైట్ తీసుకోమని చెప్పింది పోలీస్ పైన. సో అటే వెళ్తున్నాం, చూద్దాం. సో గైస్ చూడండి, చాలా అంటే చాలా మంది దర్శనం అయితే ఒక ఘోరంగా ఉంది. మాకు దర్శనం అయితే లేదో కూడా కన్ఫామ్గా చెప్పలేదు. మేము లిటరలీ ఒక 4 to 5 kilometers వరకు దర్శనం లైన్ ఉంది ఇప్పటివరకు చూసిన కాడికి అయితే. చూడు ఆ దర్శనం లైన్ అది అదే మామూలు రష్ లేదు అసలు. కుంభమేళా ఎఫెక్ట్ ఇదంతా. అటు అయోధ్యలో అంతే ఉన్నట్టుంది, కాశీలో అంతే ఉంది, కుంభమేళలో అంతే ఉంది. 6.5 hours later. సో గైస్ ఇదంతా లైన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు, చాలా మంది తెలుగులో ఉన్నారు లైన్లో మొత్తం. సో అది. సో గైస్ ఇది కాలభైరవ మందిర్. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని శివుని దర్శనం తీసుకోవాలి. అఘోరాలు గైస్ ఇక్కడ. अंदर पूरा सबको सब निकल से ఏమంటారు, ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. కానీ దర్శనానికి లోపలికి ఫోన్ అలవ్ లేదు, టెంపుల్స్కి కూడా ఫోన్ అలవ్ లేదు. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అప్పటి వరకు బాయ్ బాయ్ బ్రో. బాయ్ బ్రో, బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. బ్రో బాయ్ అప్పు, బాయ్ అప్పుడు ఇక అంతే, ఇక బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే గైస్, మళ్ళీ ఓకే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఎస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్. Sir, bye.